హాయ్ అండి. ఎంతమంది పేరెంట్స్‌కి డౌటొచ్చుంటది. సిరప్స్ కొన్నా, డ్రాప్స్ కొన్నా ఎన్ని రోజులకు పడేయాలి? అసలు ఎన్ని రోజులు స్టోర్ చేయాలి అని? దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. లెస్ దెన్ 1 ఇయర్ వి జనరల్లీ సజెస్ట్ డ్రాప్స్ అండ్ మోర్ దెన్ 1 ఇయర్ అండ్ వెయిట్ బట్టి మేము సిరప్స్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటుంది. అందరి ఇంట్లో ఉండే కామన్ అండ్ ఉండాల్సిన మెడిసిన్ ఇస్ ఫీవర్ సిరప్. సో, ఈ ఫీవర్ సిరప్ అనేది ఒక్కసారి బాటిల్ ఓపెన్ చేశాక మీరు అట్‌లీస్ట్ 3-6 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనంటే, మీరు గనక డ్రాపర్ యూజ్ చేస్తున్నట్టయితే అది క్లీన్ చేశాక మీరు సెపరేట్‌గా పెడితే దాని షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉండే అవకాశాలుంటాయి. ఇంకా నెక్స్ట్ కామన్‌గా అందరూ పెట్టుకునే మెడిసిన్ ఏది అనంటే కోల్డ్, కాఫ్‌కి యూజ్ చేసే మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ కూడా 3-6 మంత్స్ వరకి కూడా మీరు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాలా? అవసరం లేదండి. నార్మల్‌గా డైరెక్ట్ సన్‌లైట్ పడని చోట మీరు ఒక షెల్ఫ్ నీట్‌గా మెయింటైన్ చేసే షెల్ఫ్‌లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీరిక్కడ గమనించాల్సింది ఏంటి అనంటే అది 3 మంత్సా, 6 మంత్సా, 1 మంతా, 2 మంత్స్‌లోనే ఎప్పుడు పడేయాలి? కన్సిస్టెన్సీ ఏమన్నా మారినా, కలర్ అంటే అది పల్చగా అయిపోయింది, కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు డౌటే వద్దు. దయచేసి డిస్కార్డ్ చేసేసేయండి. మరి వామిటింగ్స్‌కి, మోషన్స్‌కి జనరల్‌గా వామిటింగ్స్‌కి కూడా కొంతమంది పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు వామిటింగ్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళు కూడా పేరెంట్స్ కొంచెం ఎమర్జెన్సీ లాగా వామిటింగ్ సిరప్స్ అనేవి పెట్టుకుంటారు. ఇది కూడా అండి 3-6 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ప్రోబయోటిక్ అంటే లూజ్ మోషన్స్‌కి కొన్ని మనం ట్యూబ్స్ లాంటి మెడిసిన్స్ ఇస్తుంటాము. దిస్ ఆల్సో ఓపెన్ చేయకపోతే మీరు హ్యాపీగా ఫ్రిడ్జ్‌లో లేబుల్ చూసుకోండి. ఎక్స్‌పైరీ డేట్ వరకు కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో, బేసిక్‌గా 1 మంత్ లోపే యూజ్ చేయాలి అనేదేం లేదు. మల్టీవిటమిన్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ కూడా మీరు 3-6 మంత్స్ ఆర్ టిల్ లేబుల్‌లో మనకి ఓపెన్ చేయలేదు అనంటే ఎప్పటి వరకి డేట్ ఉంది అనేది చూసుకొని మీరు యూజ్ చేయొచ్చు. కొన్ని మెడిసిన్స్‌కి మటుకు స్పెసిఫిక్‌గా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బాటిల్ వెనకాల. ఖచ్చితంగా పేరెంట్స్ ఏ సిరప్ ఇచ్చినా, ఏ డ్రగ్ ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేది మీ డాక్టర్ సలహా మేరకు మీరు పాటించాల్సిందే. ప్లస్ ఎవ్రీ బాటిల్ ఎనకాల కనీస లేబుల్స్ అనేవి చదవడం అనేది ఒక ప్రాక్టీస్ లాగా చేసుకోండి. కానీ జాగ్రత్త వహించాల్సింది యాంటీబయాటిక్స్ యూజ్ చేసేటప్పుడు. సో, డెఫినెట్‌లీ యాంటీబయాటిక్ సిరప్ ఒక్కసారి ఓపెన్ చేశాక పౌడర్డ్ ఫార్మ్ మిక్స్డ్ విత్ వాటర్ అనేవి చేసేవి మటుకు కంపల్సరీ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అండ్ ప్రిస్క్రైబ్డ్ చేసిన టైం లోపు అంటే 7 డేస్ లోపు యూజ్ చేయడం బెటర్. ఒకవేళ మిగిలింది అనంటే మీరు దయచేసి పడేయండి. దాన్ని నెక్స్ట్ టైంకి మాత్రం యూజ్ చేయకూడదు. సో, ఇకపై ఎన్ని రోజులు యూజ్ చేయాలి సిరప్? ఎప్పటి వరకి స్టోర్ చేసుకోవాలి సిరప్? దానిపైన కన్‌ఫ్యూజన్ వద్దు. ఇంకా కొన్ని మెడిసిన్స్ లైక్ కొంతమంది పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా నెబులైజర్ యూజ్ చేయడం ఇట్లాంటి అవసరాలు కూడా ఉంటాయి. అలాంటి పిల్లలకి జనరల్‌గా మనం సెలైన్స్ అనేది కూడా ఇస్తుంటాం. సెలైన్ నెబులైజేషన్ అడ్వైస్ చేస్తుంటాం. ఒక్కసారి ఆ సెలైన్ నెబులైజర్ ఓపెన్ చేసాకంటే ఆ బాటిల్ ఓపెన్ చేశాక అది మాత్రం 1 మంత్ లోపే డిస్కార్డ్ చేసేసేయండి. నెక్స్ట్ టైమ్‌కి సేమ్ థింగ్ యూజ్ చేయకండి. మరి ఇంత చెప్పాను ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలని. కానీ ఒకప్పుడు 3 మంత్స్ బ్యాక్ సర్ది అయింది బేబీకి. మళ్ళీ 3 మంత్స్ తర్వాత ఇప్పుడు సర్ది అయింది. మరి ఆ కారణం, ఈ కారణం సేమ్ అవ్వచ్చా? చెప్పలేమండి. డెఫినెట్‌లీ డౌట్ ఉంది ఆర్ మీరు బేసిక్ 1 ఆర్ 2 డోసెస్ ఇవ్వచ్చు కానీ బట్ సేమ్ ప్రిస్క్రిప్షన్‌తో మళ్ళీ ఈసారి సేమ్ రిపీట్ చేయకండి. డెఫినెట్‌లీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి.